రైతు సోదరులకు నమస్కారం. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో పూత సరిగ్గా రాదు, పిందె సరిగ్గా రాదు, దిగుబడి కూడా కరెక్ట్ గా రాదు. కొన్నిసార్లు అనుకూలంగా లేని సమయంలో మొక్కలు చలనం లేకుండా ఉండిపోతాయి, నిస్తేజంగా ఉండిపోతాయి. మొక్కల్లో జరిగే జీవన ప్రక్రియలు జరగవు, ఒకవేళ జరిగినా చాలా నెమ్మదిగా జరుగుతాయి. అటువంటి సమయంలో ఈ జీవన ప్రక్రియలన్నీ సక్రమంగా జరగడానికి సినర్జీ క్రాప్ ప్రొటెక్షన్స్ వారిది ఫెంటాసిన్ 100 మిల్లీలీటర్లు ఎకరానికి గాని వాడినట్లయితే ఇది మొక్కల్లో జరిగే జీవన ప్రక్రియలని వేగవంతం చేసి మొక్కల్ని ఆరోగ్యవంతంగా ఉంచి దిగుబడి ఎక్కువగా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫెంటాసిన్ 3 కీలకమైన దశల్లో వాడుకోవాలి. మొక్కకి కీలకమైన దశలు శాఖీయ దశ, పూత దశ మరియు పిందె దశ. సో శాఖీయ దశలో ఫెంటాసిన్ వాడినట్లయితే విపరీతంగా కొమ్మలు రెమ్మలు రావడం, శాఖీయ అభివృద్ధి జరిగి మొక్క అభివృద్ధి చెందుతుంది. అదే విధంగా పూత సమయంలో వేస్తే పూత బాగా వస్తుంది, వచ్చిన పూత నిలబడుతుంది, పూత రాలడాన్ని అరికడుతుంది. అంతేకాకుండా పూతని 80 నుండి 80% వరకు పెంచేటట్టు చేస్తుంది అనమాట. అదే విధంగా పిందె సమయంలో వేస్తే పిందె సైజు బాగా పెరుగుతుంది, కాయ సైజు పెరుగుతుంది, ఆరోగ్యంగా పెరుగుతుంది, అందులో ఉండే పత్తి కూడా పూర్తిగా నిండుకుంటుంది అనమాట. ఈ విధంగా పత్తి పంట కీలకమైన దశల్లో మన శాఖీయ దశ మరియు పూత దశ మరియు పిందె సమయంలో గాని సినర్జీ క్రాప్ ప్రొటెక్షన్స్ వారి ఫెంటాసిన్ 100 మిల్లీలీటర్లు ఎకరానికి వాడినట్లయితే పూత బాగా రావడం, శాఖలు బాగా రావడం, అంతేకాకుండా పిందె కాయ కూడా బాగా వచ్చి ఎక్కువగా దిగుబడి ఎక్కువ ఇవ్వడానికి చాలా చాలా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సినర్జీ వారి అన్ని పురుగు మందులతో, తెగుళ్ళ మందులతో కూడా ఈ మందులు కలుస్తాయి. కాబట్టి ఫెంటాసిన్ 100 మిల్లీలీటర్లు ఎకరానికి శాఖీయ దశలో, పూత దశలో మరియు పిందె సమయంలో ఖచ్చితంగా వాడండి. అధిక దిగుబడులకి అవకాశం ఇవ్వండి.